సకల జన భేరీపై విమర్శల దాడి మొదలైంది. టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ఎస్ సభను తలపించింది. ఇతర పార్టీల నేతలు హాజరైన గులాబీ దండే వేదికపై హల్చల్ చేసింది. వేదికపై దళితులకు సరైన గౌరవం ఇవ్వలేదనేది ప్రధాన ఆరోపణ. వేదికపై దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవటం ఏం న్యాయమని ప్రశ్నించింది ఎంఆర్పీఎస్. సభా వేదికపై దళిత నేత వివేక్, మంద జగన్నాథం, కడియం శ్రీహరి ఉన్నా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు టీజేఏసీ. ఆర్థిక సామాజిక సంబంధించిన వ్యక్తి మంద జగన్నాథం, ప్రజాప్రతినిధి, ఎంపీ. మాల సామాజిక వర్గం సంబంధించిన మా సోదరుడు వివేక్, ఎంపీ. మా ఉపకులానికి సంబంధించిన ఎస్సీ ఉపకులానికి సంబంధించిన కడియం శ్రీహరి ఒక మాజీ మంత్రి హోదా. ఇంతటి సీనియర్ నాయకులకు ఒక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చూస్తే అటు పొలిటికల్ జేఏసీలో గాని టీఆర్ఎస్లో గాని మా దళిత అణగారిన కులాల ప్రాతినిధ్యం, గౌరవం ఏమాత్రం లేదనడానికి అది సంకేతంగా మిగిలిపోయింది. విద్యార్థులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. మలిదశ ఉద్యమంలో ఒకే గొడుగు కిందున్న విద్యార్థి లోకం ఇవాళ ఎన్నో సంఘాలుగా చీలిపోయింది. దీని వెనుక పార్టీల కుట్ర ఉందనేది మందకృష్ణ ఆరోపణ. పదవుల ఆశ చూపి విద్యార్థి నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడుతున్నారు. నిజాం కాలేజీ సభకు 10 జిల్లాల నుంచి విద్యార్థులు తరలివచ్చినా వారితో మాట్లాడించకపోవటం విమర్శలకు దారితీసింది. స్టేజీ పైన విద్యార్థులకు అవమానం ముందే జరిగింది. స్టేజ్ మీద కూర్చున్న విద్యార్థులని కింద కూర్చోబెట్టి అవమానపరిచి చేసి ప్రవర్తించింది. మేము ఉద్యమం స్టార్ట్ చేసిన 10 రోజులకే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. మేము విద్యార్థుల ఉద్యమం వల్ల మా విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం జరిగింది. 14F జీవో వచ్చింది మాకు అనుకూలంగా. ఈ నెల 6న గుంటూరులో అంబేద్కర్ వాదుల సభకు ప్రభుత్వం, ఏపీ ఎన్జీఓలు కలిసి అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కృష్ణమాదిగ ఆరోపించారు. 5, 6 తేదీల్లో సీమాంధ్రలో ప్రైవేటు ట్రావెల్స్, పెట్రోల్ బంకుల బంద్కు పిలుపునివ్వటం వెనుక తమ సభను అడ్డుకునే కుట్ర ఉందంటున్నారు. గుంటూరు సభను అడ్డుకుంటామని డైరెక్ట్గా చెప్పలేని నేతలు అక్కడి దళిత సంఘాలను పావుగా వాడుకుంటాయని ఆరోపించారు. ఇదంతా సీఎం కిరణ్ డైరెక్షన్లోనే సాగుతోందని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ అధినేత. సభ అనుమతి కోసం డీజీపీని కలుస్తామన్న ఆయన పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా జరిపి తీరుతామని సవాల్ చేశారు. ఒకరు ఏపీ ఎన్జిఓ నాయకులు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టగలుగుతారు, జై తెలంగాణ కొట్టగలుగుతారు కదా. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొట్టిండ్రు, లేదా ఒక విద్యార్థిని బాలరాజు యాదవ్ ఒక విద్యార్థిని కొట్టిండ్రు. చివరికి పోతూ పీక కోసేస్తామని చెప్పిపోయిండ్రు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 15 రోజుల్లో బ్రహ్మాండమైన సమాఖ్యాంధ్ర గర్జన పెడతామని చెప్పి ఆయన ప్రకటన చేశాడు హైదరాబాద్ లో. అదే ఆంధ్రప్రదేశ్ అంతర్భాగమైన ఒక గుంటూరు జిల్లాలో కనీసం మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు అని పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం ఒక సాక్షి. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న కృష్ణమాదిగ సీమాంధ్ర ఆందోళనల నుంచి సర్కార్ స్కూల్స్, ఆర్టీసీని మినహాయించాలని డిమాండ్ చేశారు.